ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? నమస్కారం. భోగి పండుగ ప్రత్యేక కార్యక్రమానికి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం భోగి పండగ, దాని యొక్క ప్రత్యేకత, భోగి నాడు పాటించే కార్యక్రమాలు ఏమైనా స్పెషల్గా ఉంటాయా, అలాగే ఇంకేదన్నా దీంట్లో మనం తెలుసుకోవాల్సిన అంతరార్థాలు ఎలా ఉన్నాయి, మొదలైన విషయాలన్నీ కూడా ఇవాళ తెలుసుకోవడానికి కొంతవరకు ప్రయత్నం చేద్దాం. భోగి అనగానే మనకి వెంటనే ఏమని గుర్తొస్తాయంటే భోగి మంటలు, లేకపోతే భోగి పళ్ళు ఇలా అనుకుంటూ ఉంటాం. భోగి అనగానే అది ఒక భోగం అన్నమాట. మనం తీసుకున్నట్లయితే 3 పండగలు దీన్ని సంక్రాంతికి ముందు వచ్చే పండగ కాబట్టి భోగిని భోగి, సంక్రాంతి, కనుమ ఇవన్నీ కూడా విశేషమైన పెద్ద పండుగలో భాగాల్లో ఇది మొదటి రోజు పండగ. ఈ భోగి అనే పదానికి రకరకాల అర్థాలు చెప్తారు. భోగి అనేది ఒక పండుగకి ముందు వచ్చే ప్రత్యేకమైంది. మనం కనుక ఉండ్రాళ్ళ తద్ది చూస్తే ఉండ్రాళ్ళ తద్ది భోగి అంటారు. అంటే పూర్వంగా ఏదైనా ఒక పండగకి ముందుగా వచ్చే పండగగా కూడా దీన్ని కొందరు విశేషంగా చెప్తారు. అలాగే సంక్రాంతి పండుగ పెద్ద పండగకి ముందు వచ్చే పండగగా భోగి అంటారు. భోగము అంటే భోగములు అనే విషయంలో అర్థంగా కూడా దీన్ని చెప్తూ ఉంటారు. అసలు ఈ భోగి పండగ అనేది అనగానే ఇమీడియట్గా మనకి ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి అంటే భోగి మంటలు, భోగి పళ్ళు ఇవి మాత్రమే కాకుండా ఈ భోగము అనే పదానికి అసలు అర్థం ఏంటి? భోగం అంటే ఏం లేదు, భగవంతుడి అనుభవం, పరమాత్మతో మనకుండే దివ్య అనుభవం. అది ఎలా మనకు గనక తెలుస్తుందంటే అసలు ఈ పండగకి ముందుగా నెలపట్టు అని మొదలు పెడతారు. దక్షిణాయనంలో చివరి రోజు ఈ భోగి పండగ. ముందుగా ఇన్ని రోజుల పాటు ఈ పండగను చేసుకోవడానికి ప్రధానంగా నెలపట్టు ధనుర్మాసంలో ధనుస్ సంక్రాంతి నాడు ఈ పండగకి మొదలు అనేది అక్కడ ప్రారంభమవుతుంది. ఏ విధంగా ప్రారంభమవుతుంది? అక్కడ గోదాదేవి ఈ పండగకి ప్రారంభంగా ఆవిడ మొదలు పెడుతుంది. అక్కడ ఏ రకంగా భగవంతుణ్ణి తను పొందడానికి, ఆయనే తనకన్నీ అన్న భావనలో భగవంతుణ్ణి తను వివాహం ఆడదలచి ఆవిడ చక్కగా ఈ 30 రోజుల పాటు ఆ యొక్క మొదటి రోజు నుంచి భోగి పండగ దాకా 30 రోజులు భగవంతుడి యొక్క పాసురాలు రకరకాలుగా రోజుకొకటి చొప్పున ప్రకృతి వర్ణనలతో, అలాగే అళ్వార్ల వర్ణనలతో, నామస్మరణతో భగవంతుడికి సంబంధించినవన్నీ చేస్తూ ఆవిడ మొదలుపెట్టి చివరి రోజు వచ్చేప్పటికి భోగినాడు ఆవిడ భగవంతుణ్ణి పతిగా పొంది ఆయనలో ఐక్యమైపోయిన రోజు. అంటే గోదాదేవికి ఆయన భోగాన్ని అందించిన రోజు. అలాగే ఆవిడ భగవంతుడిలో ఐక్యం అవ్వడం మాత్రమే కాకుండా ఆ భోగాన్ని అనుభవిస్తూ దాంతో పరమాత్మ యొక్క అనుభవాన్ని మనకి అందించిన రోజు. ఆవిడలాగే అందరూ కూడా దేవుడి యొక్క భావనలో దేవుడి కొరకు, పరమాత్మ కొరకు ఆలోచిస్తూ ఆయనతో పాటు ఈ రోజున మానసికంగా దగ్గరవ్వడాన్ని కూడా మనం భోగిగా, పరమాత్మ అనుభవంగా ఒకటి చెప్తాం. అలాగే ఈ భోగి పండుగ నాడు విశేషాల్లో ఇంకా ఏం చెప్తారు అంటే అసలు మొట్టమొదటగా ఆడపిల్లలు మొదలుపెట్టి ముగ్గులు అలాంటివన్నీ కూడా భోగి పండుగకి ముందు మనకు ఒక 30 రోజుల ముందే ధనుర్మాసంలో మొదలు పెడతారు. దాన్ని నెలపట్టడం అంటే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అమ్మాయిలందరూ లేచి, ఆడపిల్లలు వివాహం చేసుకునే వయసులో ఉండే ఆడపిల్లల దగ్గర నుంచి చాలామంది కూడా చక్కగా ఉదయ సమయంలో ముగ్గులు పెడతారు తెల్లవారుజామున లేచి. సాధారణంగా ఆ సమయంలోనే ఈ పాసురాలు అనేవి కూడా అమ్మ మొదలుపెట్టి గోదాదేవి చక్కగా స్నేహితురాళ్ళని మేలుకొలుపుతూ ఒక్కొక్క రోజు ఒక్క వర్ణన చేస్తూ ఆ కృతిని ఆయనకి సమర్పించింది ఆవిడ. అసలు ఈవిడ యొక్క పురాణంలోకి వెళ్ళడానికి ముందు ఈ రోజున జరిగిన చిన్న చిన్న అనుభవాల్ని మాట్లాడుకొని ఆ తర్వాత దాని గురించి మనం చెప్దాం. ఈ రోజున మొట్టమొదటిగా ముగ్గులన్నీ కూడా మనకేమి ఇండికేట్ చేస్తాయంటే నిర్మలమైన ఆకాశాన్ని, నిర్మలమైన ఆకాశంలో పెట్టే ఆ సిమెట్రిక్ ముగ్గులన్నీ కూడా చక్కగా ఆ మధ్యలో పెట్టే ముగ్గు కానీ ఏదన్నా కూడా మొత్తం కూడా సూర్యచంద్రుల మండలాల్లాగా ఆ పెట్టే సిమెట్రిక్ ముగ్గులన్నీ కూడా నక్షత్రాల్లాగా, నక్షత్ర మండలాల్లాగా దానిలో అంతరార్థంగా చెప్తూ ఉంటారు. సాధారణంగా మనకి పంటలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చే సమయంగా తీసుకుంటారు కాబట్టి అప్పుడు ఆ సమయంలో వచ్చే పురుగు, పుట్ర మొదలైన వాటికి ఇబ్బందులు లేకుండా సైంటిఫిక్గా ఈ పెట్టే ముగ్గుల వల్ల అలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా, పురుగులు పుట్రల వల్ల ఇబ్బంది లేకుండా ఉండడం అనేది అందులో ఇంకొక అంతరంగ విధానంగా చెప్పినా కూడా ముఖ్యమైన విషయంలో ఏంటంటే మాత్రం ఆడపిల్లలందరూ కూడా ఉదయమే లేచి ముగ్గులు వేసి, ముగ్గుల మీద గొబ్బెమ్మలు పెట్టి, గొబ్బెమ్మల మీద రకరకాల పువ్వులు పెట్టి, అంటే మనకి గుమ్మడి పూలు పెడతారు, బంతి పూలు పెడతారు, అవన్నీ కూడా చక్కగా
ఈ గొబ్బెమ్మ అనే మాట తీసుకుంటే గోపి ప్లస్ బొమ్మ అని కూడా అంటారు. అంటే గోపికలు వాళ్ళందరూ కూడా ఒకానొకప్పుడు ఏం చేశారు, ద్వాపరయుగం సమయంలో కాత్యాయని వ్రతాన్ని చేసి భగవంతుడిని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చేసినట్టుగానే ఇప్పుడు కూడా ఈ నెలంతా కూడా ఆడపిల్లలు ఈ యొక్క శోభ అంతా కూడా మనకి పల్లెటూళ్ళల్లో కనబడుతుంది. ఇప్పుడు వచ్చిన ఈ అపార్ట్మెంట్ కల్చర్ వీటి వల్ల ఏంటంటే మనకి నగరాల్లో ఆ శోభని మనం వెతుక్కోవాలి అంటే కొంత తక్కువే. అయినప్పటికీ అక్కడ చక్కగా అందంగా రకరకాల ముగ్గులు, ఆ ముగ్గుల మీద రంగవల్లులు, దాని మీద రంగురంగులు జల్లి పసుపు కుంకాలతో ఈ యొక్క గొబ్బెమ్మలు పెడుతూ నెలంతా కూడా చేస్తారు. చేసిన తర్వాత ఈ యొక్క భోగినాడు ఏం చేస్తారంటే మొట్టమొదట గోదా కళ్యాణం. ఆవిడ గోదాదేవి ఈ 30 రోజులు చేసిన వాటి వల్ల ఆవిడ పెట్టిన గొబ్బెమ్మలు వీటన్నిటినీ కూడా ఏం చేస్తారంటే ఈ రోజున ఈ యొక్క మొట్టమొదటిగా ఈ ప్రధానంగా ఉదయమే లేవడం, అభ్యంగన స్నానం అనేది అంటే ఏంటది, మనకి ఈ యొక్క నువ్వుల నూనెతో ఒళ్ళంతా నలిచి దేనికోసం చేస్తారంటే ఇది కూడా ఒక రకమైన పీడని తీసేయడానికి అని చెప్తారు. అలాగే ఆరోగ్యం, ప్రపంచంలో ఏదైనా ఒకటి గమనించాలి, అనుభవయోగ్యం అనేది అన్నిటికంటే ప్రధానమైంది. అనుభవయోగ్యంలో మొట్టమొదటి మనిషికి కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం తర్వాత కావాల్సింది ఏంటి వ్యక్తికి, తర్వాత తన యొక్క ఆరోగ్యంతో పాటుగా ఆర్థికంగా సంతోషంగా వ్యక్తి ఎదగడానికి కావాల్సిన ఒక వ్యక్తుల దగ్గర నుంచి ఆశీస్సులు లాంటివి కావాలి. అంటే మొదట ఏం చేస్తారంటే ఈ రకంగా స్నానాదులు కానిచ్చి తర్వాత ఉదయమే ఆడపిల్లందరూ చక్కగా గొబ్బెమ్మలవన్నీ పెట్టుకున్న తర్వాత ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని అమ్మవారి కీర్తనలు చేసి, ఎందుకు గొబ్బెమ్మల యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇందులో, ఎందుకు మనం ఇంతలా చేయాలంటే మనం ఆవు పేడతో చేస్తాం. ఇది ఆవు పేడలో చేయడం వల్ల అమ్మవారికి సంబంధించిన లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టు అవ్వడానికి ఒకటి, దాని మీద పెట్టి ఆడపిల్లందరూ చుట్టూ చేరి రకరకాలగా పాటలు అవి పాడుతూ ఉంటారు. అంటే మనకి చామంతి పువ్వంటి చెల్లెలనివ్వవే, లేకపోతే మొగలి పువ్వంటి మొగుడునివ్వవే అంటూ గొబ్బెమ్మల చుట్టూ కూడా చేతులు ఇలా తడుతూ చక్కగా సాంఘిక భావనతో ఆడపిల్లందరూ చేసే ఈ యొక్క అందమైన గొబ్బెమ్మల దాంట్లో చాలా విశేష అంతరార్థాలు ఒకటి. అక్కడితో అవ్వకుండా ఏం చేస్తారు, తర్వాత మళ్ళీ ఈ రోజున ఇష్టమైన పిండి వంటలుగా కాకుండా మామూలుగా భోగం అని కూడా అనుకున్నాం కదా, ఇందులో మొదట భోగి మంటలు అనేది ఫస్ట్ మనం ఎర్లీ మార్నింగ్ చూస్తాం. ఈ భోగి మంటలు అనేది కూడా రెండోది కృతజ్ఞతా భావానికి చెప్తారు. ఈ యొక్క భోగి మంటల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. భోగి మంటల సమయంలో ఏం చేస్తారు అంటే చక్కగా రకరకాల పిడకలు, అంటే ప్రదేశం బట్టి మార్పు చెందుతూ ఉంటుంది ఇది. అంటే ఎవరైనా సరే ఇంట్లో ఉండిపోయిన సామాన్లని తెచ్చి దాంట్లో వేస్తారు, అక్కర్లేని సామాన్లు అప్పటిదాకా ఇల్లు బాగు చేయించుకున్నవి మిగిలిపోయినవన్నీ వేసి చలి కాచుకోవడం. కానీ ఇందులో అంతరార్థాన్ని కనుక మనం చూస్తే అగ్ని దేవుడికి మనం ప్రార్థన చేస్తున్నాం అన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ చేసే దాంట్లో ఇది ఒక రకమైన యజ్ఞం కింద సమానం, కృతజ్ఞతకి కారణం. యజ్ఞాలు ఎందుకు చేసేవాళ్ళు, యజ్ఞాలు చేయడం, పండితులు యజ్ఞాలు చేస్తారు, మామూలుగా మనం ఇలాగ చలి కాచుకోవడానికి అన్నట్టుగా చేస్తాం. రెండిటి యొక్క అంతరార్థం కూడా ఏంటి అంటే మనం దేనికోసం పిలుస్తున్నాం, వర్షాల కోసం లేకపోతే అన్నీ బాగుండడం కోసం చేసే ఒక కృతజ్ఞతా భావంగా ఈ రోజున మనం ఈ భోగి మంటలు వేస్తారు. అలాగే ఇందులోనే గోదాదేవి చెప్పింది కూడా ఏంటి అంటే ఆవిడ దాదాపు 29వ పాసురంలో కూడా ఈ రోజున మా యొక్క ఆత్మానుభవాలన్నీ కూడా బాగుండాలి, మా యొక్క కోరికలు అనేవి లేకుండా, అంటే మాకు లౌకికమైన కోరికలు అనేవి లేకుండా దాన్ని మేము ఈ రకంగా భోగి మంటల రూపంలో తీసుకెడుతున్నాము అన్నట్టుగా కూడా ఆవిడ చక్కగా దాని గురించి విశదీకరించి మాట్లాడుతుందన్నమాట. అలాగే ఈ రోజున భోగి మంటలు, అలాగే గొబ్బెమ్మలతో పాటుగా ఈ యొక్క భగవంతుడి కృతజ్ఞతాపూర్వకంగా చేసే ఈ మంటలు, తర్వాత అగ్నిదేవుడికి మనం ఒక రకంగా చేసి ఆయన దాని దగ్గర నుంచి కరుణ కోరుకోవడం. తర్వాత వచ్చేది ఏంటంటే భోగి పళ్ళు. ఈ భోగి పళ్ళు ఎందుకు చేస్తారు, ఇది కూడా ఆరోగ్యానికి సంబంధించిందే. ఎందుకంటే వ్యక్తి ఆరోగ్యానికి దృష్టి దోషాలు చాలా మూల కారణం అవుతాయి. ఆ మూల కారణాల వల్ల ఏమవుతుందంటే ఎదుగుదలలో లోపాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం కావాలి, అనుభవయోగ్యం కావాలి, తర్వాత దృష్టి దోషాలు పోవాలి అంటే చక్కగా ఈ రోజున సాయంత్రం అయ్యేటప్పటికి పిల్లలందరికీ కూడా కొందరు చెరుకు ముక్కలతోనూ, కొందరు కాయిన్స్ అవి, తర్వాత రేగుపళ్ళు. భోగిపళ్ళు అంటేనే రేగుపళ్ళ రిలేటెడ్గా ఉండేది. వీటన్ని రేగుపళ్ళకి ఏంటి మరి ఈ ప్రాశస్త్యం ఎందుకు, దాన్ని ఎందుకు వాడాలంటే రేగు అనేది సూర్యనారాయణ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన ఫలంగా చెప్తారు, నారాయణుడికి. కాబట్టి అది గనక ఈ రోజున భోగిపళ్ళు రూపంలో చిన్నపిల్లలకి దిష్టి తీసి గనక పోసినట్లయితే ఆరోగ్యంతో పాటుగా దృష్టి దోషాలు తొలగడంతో పాటుగా భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా లభ్యమవుతాయి అన్న అంతరంగ భావన అనమాట. అంటే కొన్ని చోట్ల శనగలు అలాంటివి కూడా వేస్తారు, కానీ జనరల్గా ఇక్కడ వాడేది అంటే చిన్న చెరుకు ముక్కల్లాగా, తర్వాత పైసలు, తర్వాత దాంట్లో ఈ యొక్క పూల రేకులు, ఇవన్నీ కూడా కలిపి రేగుపళ్ళతో పిల్లలకి దిష్టి తీసిపోస్తారు. ఇదొక పద్ధతి. ఇక రెండో పద్ధతి వచ్చేప్పటికి భోగి పళ్ళతో పాటుగా ఇంకా రెండోది భోగి క్రీడలు అని ఉంటాయి. ఇంకోటి ఇంద్రుడికి పూజ అని ఉంటుంది.
అలాగే ఈ రోజున విశేషంగా అందరికీ కూడాను చక్కటి పదార్థాలు అన్నీ కూడా వండుకొని తినడం అనేది కూడా అంటే ప్రధానంగా. ఎందుకంటే ఈరోజు భోగం అని చెప్పి అనుకున్నాం కదా, ఆ భోగం ఏ రూపంలో ఉంటుంది? రకరకాల నూతన వస్త్రాలు ధరించి, తర్వాత దాంతోపాటుగా ఆటపాటలతో విశేషంగా ఆనందదాయకంగా ఉంటూ, ఇవి భోగి క్రీడలు కూడా ప్రదేశం బట్టి మారుతాయి. ఏ రకంగా మారుతాయంటే, కొన్ని చోట్ల ఏం చేస్తారంటే వేరే ప్రదేశాల్లో, హిమాలయ సాను ప్రదేశాల్లో అక్కడ ఏం చేస్తారంటే చిన్ని డప్పులు లాంటివి పిల్లలకి ఇచ్చి, దాంతో సాయంత్రం అప్పటికి వాళ్ళు దాన్ని చిన్నగా మూత చేస్తుంటే అందరి దగ్గర పెద్ద శబ్దం వస్తుంది. ఆ శబ్దం వల్ల ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఇంద్రుణ్ణి నిద్ర లేపుతున్నట్టుగా వాళ్ళు భావన చేస్తారు. మనకెందుకు ఇంద్రుడితో సంబంధం ఏమిటి అని అనుకోవచ్చు. ఇంద్రుడితో సంబంధం ఏంటంటే మనకి వర్షాలు రావాలి కదా, వర్షాలు రావాలంటే మనకి ఏ రకంగా ఏ రూపంలో వస్తాయి మనకి. కాబట్టి ఏం చేస్తారంటే ఇంద్రుడు. మళ్ళీ ఇక్కడ ఇంద్రుడికి సంబంధించి కూడా ఇంకొక చిన్న విశేషమైన కథ చెప్పాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఒకానొకప్పుడు చిన్నప్పుడు కృష్ణుడు తన యొక్క అందరితో కలిపి అక్కడ ఆయన ఉండే ఆటలు ఆడుకుంటూ ఆయన ఇదవుతున్న సమయంలో అందరూ కూడా వర్షాల కోసం మన ఇంద్రుడిని ప్రార్థించాలి, ఆయన్ని ప్రార్థన చేసినప్పుడే మనకి వర్షాలు వస్తాయి. కాబట్టి దానికి సంబంధించి మనం ఆయన్ని గౌరవించాలి, కీర్తించాలి, ఆయన్నే పూజించాలి అన్నట్టుగా చేస్తున్నప్పుడు కృష్ణుడు అంటాడు, అదేలాగా మనం కర్షకులం కాదు కదా, మనకు కావలసినది మామూలుగా చిన్న పచ్చిక బయలు మన యొక్క గోవులు తినడానికి వాటికి కావాల్సింది అదే కదా, మరి మీరందరూ కూడా ఇంద్రుణ్ణి పూజిస్తానని, ఇంద్రుణ్ణి దానికోసం పూజిస్తాను వర్షాలకి అంటే, ఆ వర్షాలకి మన యొక్క వీటికి ఉపయోగం రెండిటికి సంబంధం ఏమిటి, కాబట్టి నేను అంగీకరించను అంటాడు ఆయన. అంగీకరించను అనేటప్పుడు నంద మహారాజు వాళ్ళందరూ అయ్యో అలా అంటే అలాగా, ఇంద్రుడే సమస్త వీటికి కారకుడు, ఆయన ఉంటేనే కదా చిన్న పచ్చిక బయలైనా ఇది అయ్యేదన్నట్టుగా వాళ్ళు మాట్లాడేటప్పటికి ఆ వర్షాలు కావాలి అని చెప్పంటే, అలా నేను ఒప్పుకోను, మీరు అందరూ కూడా ఇలాగ చేస్తే నేను ఒప్పుకోను అంటాడు ఆయన. అంటే అలా కాదు అయితే అని అనుకునేటప్పటికి మొత్తానికి ఆపించేసి ఆ వర్షాల కోసం ఆయన్ని పూజించడం ఆపండి, మనం గోవర్ధనగిరినే పూజ చేయాలని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి అక్కడ వచ్చే పచ్చిక బయలు మీదే మన గోవులనే ఆధారపడి ఉన్నాయి కదా, అక్కడ చేద్దాం అంటాడు. అనేసి అందరూ అనేటప్పటికి వెంటనే ఇంద్రుడికి కోపం వస్తామట. నువ్వు ఏంటి ఇలా చేస్తావా, నువ్వు ఇంత ఉన్నావు చిన్నవాడివి, నేను ఒప్పుకోనని చెప్పి ఆయన వెంటనే నేను విపరీతంగా వర్షాన్ని కురిపించేస్తాడు. అంటే మామూలుగా స్థాయిలో కాదు, విపరీతంగా కురిపించేసేటప్పటికి అందరూ అల్లాడిపోతారు, బాధపడతారు. ఇలా అయితే ఎలాగా అని చెప్పి చాలా బాధపడి అక్కడ అందరూ ఉనికిపోతూ మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి పాపం అక్కడ ఉండే ప్రజలందరూ ఇలాగంటే కృష్ణుడు ఏం చేస్తాడంటే గోవర్ధన పర్వతాన్ని ఆయన చిటికెళ్ళ మీద ఎత్తి అందరికీ కూడా రక్షణ కల్పిస్తాడనమాట. రక్షణ కల్పించి అందరినీ అలా కాపాడతాడు ఆయన. రక్షణ కల్పించేటప్పటికి అయినా కూడా ఇంద్రుడు ఇంకా ఆగడనమాట. ఏది ఇలా చేసావా నువ్వు అని చెప్పి ఆయన దగ్గర ఉండే అన్ని రకాల అస్త్రాలని అన్నింటినీ ప్రయోగించి రకరకాల వర్షాలను ఇంకా ప్రయోగించినా కూడా ఏమీ భయపడ్డాడు కృష్ణుడు. తర్వాత ఆయనకి తెలుస్తున్నప్పుడు ఓహో మనం ఎంత చేసినా కూడా ఉపయోగం లేదు, ఈయనే గెలిచాడు అని చెప్పి పశ్చాత్తపడి వాడి కృష్ణుడి దగ్గరికి వచ్చి ఇలాగా అని చెప్పి అనుకుంటే, ఆ సమయంలో కృష్ణుడు ఆ సమయం అంతా కూడా భోగికి సంబంధించిన సమయం నడిచింది అంటారు అప్పట్లో. అంటే సరే అని చెప్పి ఆయన దానికి ఒప్పుకొని మొత్తానికి భోగి నాడు ఆయన ప్రార్థన చేస్తే మంచిగా వర్షాలు కురుస్తాయి అన్నట్టుగా ఒక కథనంగా చెప్తారు దీన్ని కూడా. ఇది ఒక చిన్న కథనంగా. అంటే ఈ రోజున మనం చేసే పూజల్లో మనం చేసే అంటే మొట్టమొదట అమ్మవారికి చేసుకుంటారు పొద్దున్న, ఎందుకంటే గోవుకు సంబంధించిన దాంట్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి. తర్వాత గోవు పిడకలు ఉంటాయి కదా, మనం ఇన్ని రోజులు మరి గొబ్బెమ్మలు పెట్టుకుంటూ వచ్చాం కదా, మరి 30 రోజుల పాటు గొబ్బెమ్మలు పెట్టాం, వాటి మీద పువ్వులు పెట్టాం, పాటలు పాడాం, ఆటలు ఆడాం, అమ్మవారి ప్రార్థనలు చేసింది, భగవంతుడిని రంగనాథుడిని వివాహం చేసుకోవాలనుకుంది, అందరిలోనూ భగవన్ నామస్మరణని కీర్తనని తెప్పించి పెట్టింది. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా ఆవిడ భగవంతుని స్మరించే విధానంలో ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్రాన్ని జపించుకొని అమ్మవారికి కూడా పూజలు చేయడం అనేది అనమాట. నమో నారాయణ అని చెప్పి ఆయననే ఎందుకు మేమంటే శ్రీ వేరును ఆయన వేరు కాదు కదా, అమ్మ లక్ష్మీదేవి నారాయణ ఇద్దరు అనుగ్రహం ఉండాలి కదా. మరి అనుగ్రహం ఉండడానికి ఏం చేస్తారంటే ఈ రోజున భోగినాడు చక్కగా అమ్మవారి అష్టోత్తరాలు లాంటివి చేసుకోవడం, అలాగే ఆవు యొక్క దానిలో కూడా ఆవిడ ఉంటుంది కాబట్టి ఆవుకి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఆ యొక్క పిడకలుగా తయారు చేశాం కదా మరి ఇన్ని రోజుల పాటు ఆ గొబ్బెమ్మల్ని, కాబట్టి వాటిని కూడా ఎలా వాడతాం. ఈ రోజున అమ్మవారి పూజలతో పాటుగా భోగి మంటలు వేసుకొని ఇన్ని రోజులు మనం గోడకి కొట్టిన పిడకలన్నింటినీ తీసుకెళ్ళి భోగి మంటల్లో వేసి చక్కగా ఆవు పిడకల ద్వారా మనం ఏం చేస్తామంటే, ఎప్పుడు కూడా దాంట్లో ఉండే ఇంకొక ప్రముఖమైన విషయం ఏంటంటే, ఆవు పిడకల ద్వారా వాటిని మనం కనుక వెలిగించి దాంట్లోంచి యజ్ఞాల్లో వాటిల్లో కూడా వాడుతుంటారు. ఆ యొక్క వాసన వల్ల మనకి అన్ని రకాల కాలుష్యాలు కానీ ఇబ్బందుల్ని కానీ, అంటే అది ఒక చక్కటి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది ఆ యొక్క
వాయువుని మనం పీల్చడం ద్వారా అని కూడా అంటారు. అంటే ఆవుకి సంబంధించిన అన్నీ కూడా చాలా విశేషమైనవి. ఆవునే ఒక దేవుడిగా అన్ని దేవతలు అందులో కొలువైనట్టుగా పూజిస్తాం కాబట్టి, విశేషించి అమ్మవారిని అందులో మనం చూసుకుంటాం కాబట్టి, ఆవు యొక్క దానిలో చక్కగా ఈ పువ్వులన్నీ అమర్చి తర్వాత సంధి గొబ్బెమ్మలను పెట్టుకుంటారు ఆడపిల్లలు. ఆ రోజున రకరకాలుగా అంటే ఇన్ని రోజులు పెట్టుకొని వస్తారు. ఇక సంక్రాంతి సమయంతో ఇక అయిపోతుంది అది. అలాగా మళ్ళీ దాంతోపాటుగా ఇంకా ఏం చేస్తారంటే బొమ్మల కొలువులా కూడా పెట్టుకుని 3 రోజులు విశేషంగా పెట్టుకుంటారు. అది కూడా అందులో ఒక అంతర్లీన భావన. సో ఈ రకంగా చేయడం మాత్రమే కాకుండా ఇది ఈ ఈ యొక్క భోగిలో ఇంద్రుడి పూజని ఆ రకంగా చేస్తారు. ఇంద్రుడు వర్షాలకి కారకుడుగా ఆయన ఇది చేస్తారు. ఇవన్నీ అవ్వడం మాత్రమే కాకుండా ఇంకా భోగి యొక్క విశేషంలో క్రీడలు అయిపోయాయి కదా, తర్వాత దాంతోపాటుగా భోగి పళ్ళు కూడా అయిపోయాయి కదా. ఈ భోగి పళ్ళు తీసేయడం వల్ల అంటే తీయడమే కాకుండా ఇంకా సామాజికంగా ఏం చేస్తారంటే పేరెంటాలకు అందరినీ పిలుస్తారు. అందరినీ పిలిచి అందరి ద్వారా కూడా అంటే అందరూ కూడా పిల్లలకి ఆశీస్సులు అందించాలి, అందరి ద్వారా కూడా అక్షంతలు వేయించడం తల్లిదండ్రులతో పాటుగా ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. అంటే ఈ ముగ్గులు, అలాగే ఈ యొక్క పేరెంటాలు, అలాగే ఈ భోగి మంటలు, వీటికి సంబంధించిన విషయంలో కూడా మనకి విశేషతలు ఏమన్నా అంతర్లీనంగా ఉంటాయా? ఉంటాయి కదా ఖచ్చితంగా. మరి ఎందుకంటే ఆ యొక్క అనారోగ్యాలకి కారణమైన బ్యాక్టీరియల్ సంబంధించిన విషయాలు కానీ అలాంటి వాటన్నిటిని కానీ అధిగమించాలంటే అది మంచి సున్నంతో మనం తయారు చేసి చాలామంది ఈ పండక్కి ముందే అన్నీ కూడా దులుపుకొని చక్కగా మామిడాకుల తోరణాలు కట్టుకొని గుమ్మాలకి పసుపులు రాసుకొని తర్వాత ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టుకొని వీటన్నిటిలోంచి వచ్చే ఒక చక్కటి ఇది ఈ బ్యాక్టీరియాగా కానీ ఫంగల్ ఈ ఇన్ఫెక్షన్స్ అన్నిటినీ కూడా పోగొడుతుంది. అంటే ఎలాంటి వైరల్ ప్రాబ్లమ్స్ రాకుండా కానీ వాటన్నిటికీ కూడా ఇప్పుడు మనం వాడే పసుపులు కానీ లేకపోతే ఆ యొక్క మంగళ తోరణాలుగా కట్టుకునే ఆకులతో కానీ అది చాలా విశేషమైన విషయం కదా, మరి చిన్నది కాదు కదా. కాబట్టి అలా చేయడం బట్టి అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారన్నది ఒకటి. ఇక రెండోది ఈ పళ్ళతో దిష్టి తీయడం వల్ల కానీ లేకపోతే వాళ్ళకి అక్షంతలు వేయటం వీటన్నిటి వల్ల ఏంటంటే పిల్లలకి ఎప్పుడూ కూడా చిన్నపిల్లలు ఎదిగే కొద్దీ చాలామంది 5 ఏళ్ల లోపల పిల్లలకి చేస్తారు, ఇది సాధారణంగా చేసేది కూడా. అంతకంటే కూడా కొన్ని ఇళ్ళల్లో కొన్ని చోట్ల ఏంటంటే ఉపాధ్యాయుడికి ఎప్పుడు కూడా తన యొక్క విద్యార్థి ఎప్పటికీ చిన్నపిల్లాడే కదా, తల్లికి ఎలా అయితే తన పిల్లలు ఎప్పటికీ చిన్నపిల్లలో వాళ్ళ దృష్టిలో అలాగే ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ ద్వారా కూడా ఇలా చేస్తారని కూడా కొన్ని చోట్ల అంటారు. అయితే ఎక్కడైనా సరే వ్యక్తి యొక్క అభివృద్ధిని నిరోధకాలుగా ఉంటున్నవి ఇవైన విషయాలలో వ్యక్తికి కావలసింది పుణ్యబలం. ఆ పుణ్యబలం అనేది ఎలాగ వాళ్ళు గెయిన్ చేసుకోగలుగుతారు? వాళ్ళు చేసే పుణ్య కార్యక్రమాల వల్ల కానీ వాళ్ళకి అందే శుభంగా ఎవరన్నా వాళ్ళని ఆశీర్వదించడం అనేది చాలా కావాలి. అందుకే మనం చూస్తుంటాం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఎక్కడి నుంచైనా వచ్చినప్పుడు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు దిష్టి తీయడం అనేది ఒకటి, లేకపోతే వెడుతున్నప్పుడు చాలా చోట్ల మామూలుగా తర్వాత కార్యక్రమ టైంలో అయినా బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పడం కానీ అవన్నీ ఏంటంటే పెద్దలు మనం బయటకు వెడుతున్నప్పుడు మన పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కారం పెడితే వాళ్ళు అంతా బాగుండాలని ఆశీర్వదించడం కానీ ఆశీర్వాద బలం అనేది వ్యక్తికి చాలా అవసరం. ఆశీర్వాద బలం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దృష్టి దోషాలు లేకుండా ఉన్నప్పుడు వ్యక్తి యొక్క అభివృద్ధి పదంలో ముందుకెడతాడు. కాబట్టి ఈ రోజున వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా దానికి శ్రీకారం చుట్టినట్టుగా ఈ రోజున అలాంటి కార్యక్రమాలు చేయడం, అలాగే ఇంట్లో ఈ యొక్క శుభసూచకంగాను తర్వాత వ్యాధి నిరోధక శక్తి పెంచేట్టుగాను అనారోగ్యాల బారిన పడకుండా ఎలాంటి యొక్క ఇబ్బందుల్ని అధిగమించేట్టుగాను ఈ సున్నాలు వేయడం, సున్నాలు తర్వాత అలాగే ముగ్గురాళ్లతో ముగ్గులు పెట్టడం అనేది ఇవన్నీ దాన్ని భావన తలింపజేస్తున్నాయి కదా. అలాగే ఈ యొక్క ఆవు పిడకలు అవి కూడా ఆరోగ్యానికి ఆవుకి సంబంధించింది ఏదైనా విశేషమైన విషయమే కదా మనకి. కాబట్టి దానికి సంబంధించిన పిడకలను ఉపయోగించి అంటే ఏది పడితే అదిలా కాకుండా అగ్నిలో మనం గనక ఇది చేసి చక్కగా అది భగవంతుడికి మనం ఒక కృతజ్ఞతాపూర్వకంగా ఇది ముఖ్యంగా చెప్పాలంటే కృతజ్ఞత దానాలు మొదలైన వాటికి విశేషమైన పండుగగా ఒకటి చెప్తారు. దృష్టి దోషాలను అధిగమించే పండుగగా చెప్తారు. చిన్నపిల్లల ఆరోగ్య అభివృద్ధికి సంబంధించిన పండుగగా చెప్తారు. అలాగే ఇంద్రుడి రాక కోసం చేసే పండుగగా చెప్తారు. అన్నీ ఫలించడానికి ఉపయోగపడే పండుగగా చెప్తారు. కాబట్టి ఇది క్రీడలుగా తీసుకున్నా ఆరోగ్యపరంగా తీసుకున్నా ఏ రకంగా తీసుకున్నా దీని విశేషం దీనికి ఉంటుంది. ఇది ఒక విధానంలో అంటే జనరల్గా మనం చూసే విధానంలో వ్యక్తులు చేసేది 3 రోజుల పెద్ద పండుగలో మొదటి పండుగ. కానీ ఆధ్యాత్మిక విధానంలో చూసినట్లయితే దీని ఆధ్యాత్మిక విధానం ఎక్కడ కనెక్ట్ అయింది మనకి? ధనుర్మాసంలో ప్రారంభమయ్యి తిరుప్పావై అక్కడి నుంచి ప్రారంభమై ఒక్కరోజు ఒక్క పాసురంలో అమ్మ మనకేం చెప్పింది అన్నది ఇది చాలా విశేషమైన విషయం. అంటే ఆవిడ భగవంతుణ్ణే శరణు వేడాలి, భగవంతుణ్ణే
మనం ఒక మార్గంగా తీసుకోవాలి. ఆ మార్గంలో ఆయనే మనకి ఒక ఉపాయం చెప్పేది ఆయన్నే. ఆయనే చివరికి మనకి ఒక దారి చూపించి దాంట్లో మనకి చక్కటి ఫలాన్ని ఇచ్చేది ఆయనే అన్న విధానాన్ని చక్కగా 30 రోజుల్లో డివైడ్ చేసి, ఆవిడ సహజంగా తను పుట్టినది కాదు, అయోనిజ ఆవిడ విష్ణుచిత్తుడు అంటే ఆయన ఒక పెరియ ఆళ్వార్, ఆయన ఒక ప్రధానమైన ఆళ్వార్. మొత్తం ఈ 12 మంది ఆళ్వార్లుగా ఉన్నప్పుడు ముందర 10 మందిలోనూ ఆయన చాలా విశేషమైన వ్యక్తిగా ఆయన చెప్తారు. ఆయన విపరీతంగా ఆయన పెరియాళ్వార్ ఆయన ఈయనని ప్రార్థించడం వటపత్ర సాయిని విశేషంగా ఆయన అభిమానించడం వల్ల విష్ణు చిత్తుడయ్యాడు. చిత్తుడేమిటి? విష్ణుని చిత్తంలో ఆయన భావించి ఆయనే జీవితం అనుకొని ఆయన కోసం ఆయన విపరీతంగా ఆరాధనా భావాలతో ఆయన ఉన్నప్పుడు, భగవంతుడి పూలదండలతో ఆయన ప్రేమగా పూజలు చేసినప్పుడు, ఆయనకి తులసివనం దగ్గర దొరికిన ఒక అరుదైన వజ్రం ఈమె అయినప్పుడు ఆమె కూడా మరొక పూలదండలా భావించి ముందుకి కోడై అంటే మరొక పూలదండ. అదే తర్వాత కాలక్రమేణా గోద. అలా అయిపోయిన తర్వాత ఆవిడ విషయంలో ఆయన ఏం చేశారంటే, ఆవిడ కూడా చిన్నప్పటి నుంచి చూసి ఆయన మీద మనసు పెట్టుకొని విష్ణుమూర్తిని వటపత్ర సాయిని విపరీతంగా అభిమానించి అక్కడితో ఆగకుండా తండ్రి ప్రతిరోజు చక్కగా మాలలు కట్టి ఆ తులసివనంలో దొరికిన ఈమెని పెట్టుకుని తర్వాత మాలలు కట్టి భగవంతుడి దగ్గర తీసుకెడుతుంటే ఏం చేసింది? ఆడపిల్ల కదా, ఆడపిల్లలకి పువ్వులంటే చాలా ఇష్టం. అందులో తండ్రి రోజు తీసుకెడుతున్నారా ఏ దండలు, ఆవిడ ఏం చేస్తుందంటే నేను ఫస్ట్ పెట్టేసుకుందాం అని చెప్పి ఏం చేసింది, చక్కగా అది పెట్టేసుకొని మళ్ళీ తీసేసి తండ్రి వచ్చేటప్పుడు అక్కడ పెట్టేస్తుంటే అనుకోకుండా రోజు ఆయన దృష్టిలో పడింది. ఇదేంటి ఇది, మనం భగవంతుడికి సమర్పించవలసిన పూలు నువ్వు పెట్టుకున్నావా అని చెప్పి ఆయన చాలా బాధపడి, కాదని చెప్పి అలిగి ఆయన బాధపడిపోయి ఉండిపోతాడు. ఆయన వెళ్ళడం మానేస్తాడు దేవాలయానికి. అప్పుడు రంగనాథుడు ఆయనతో అదేంటి అలా ఎలాగ వచ్చావు, ఇది తీసుకురాలేదేంటి నాకు దండ అని అడిగినప్పుడు జరిగిన సమస్యని ఆయన చెప్పుకుంటే, అలా కాదు నాకు ఆమె పెట్టుకున్నదే కావాలి అని చెప్పి ఆయన అడిగి చక్కగా ప్రతిరోజు ఆ పూలదండను తీసుకోవడం, ఆయన మీద విపరీతమైన అభిమానంతో తన చెలులతో కలిసి ఆవిడ చక్కగా ఎలాగైతే కాచాయని వ్రతాన్ని చేయడం, ఆ వ్రతంలో కూడా మనకు అన్ని విషయాలు ఆవిడ నేర్పిస్తుంది. అంటే ఎలా ఉండాలి, వ్యక్తి యొక్క జీవన మార్గం ఏంటి, వ్యక్తి ఏం తెలుసుకోవాలి, భగవంతుడిని అభిమానించే వారి యొక్క ప్రధానమైన లక్ష్యాలేంటి, మనం ఏం చేయాలని ఆవిడ చక్కగా చెప్పుకుంటూ వచ్చిన అవన్నీ కూడా ఈ 30 రోజులు ఒక చక్కటి అనుభవం కార్యక్రమాలు ఇవన్నీ చెప్పావిడ ఈ రోజున తనకెంతో ప్రియమైన రంగనాథుడిలో ఐక్యమైపోయి ఆ భోగాన్ని అనుభవించిన ఈ భోగి పండగ నాడు ఈ విశేషమైన ఇది ఆధ్యాత్మిక విధానం. అంటే పరమాత్ముడే మనకు అన్నీ అని చెప్పిన భోగానుభవం ఆవిడదైతే, మనం మామూలుగా ఈ విధానంలో భోగి క్రీడలు భోగి మంటలు అంటూ మనం ఈ విధానంలో తీసుకున్నాం. ఏది ఏమైనప్పటికీ 3 రోజుల పెద్ద పండుగలో విశేషమైన ఈ పండగ ఈరోజు చాలా చాలా ప్రధానంగా భోగాలని అనుభవిస్తూ సరదాగా ముందుకెళ్ళిపోయి ఆటపాటలతో గడిపే అందమైన పండుగ భోగి పండుగని మనం అందరం అర్థం చేసుకోవాలి. నమస్కారం.